జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇక్కడ నుంచి అన్ని కొత్తగా ఉండిపోతుంది. ఇప్పుడు మనం టీమ్ లీడర్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలి. అవును సార్, మధ్యలో ఎక్కడో మన టీమ్ లీడర్స్ కామెడీ పక్కనే పెట్టారు సార్. నన్ను కూడా పక్కన పెట్టారు ఈ మధ్య. అన్ని డబుల్. యా, అన్ని డబుల్ అయితే యాంకర్ కూడా డబుల్ గా ఉండాలి కదా. తెల్ల తోలు కదా, స్టైలిష్ గా ఉంటది. హలో మాస్, ఇక్కడ మాస్ పిల్ల. నువ్వు మాస్ అయితే మానస్, ఊర్రా మాస్ ఇక్కడ. ఇంతవరకు టీమ్ లీడర్స్ మధ్యలో పోటీ జరిగింది, ఇప్పుడు యాంకర్స్ మధ్యలో పోటీ జరగబోతుంది. ఈ మాత్రమేనా చేంజెస్? ఇంకేమైనా జరగబోతుందా? ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది, ఇప్పుడు జబర్దస్త్ లోనే ఆడియన్స్ ఉన్నారు. ఎప్పుడు టీవీలోనే చూస్తూ ఉంటాము, ఎప్పుడెప్పుడు డైరెక్ట్ వద్దామా అని ఆలోచన. ఈ ఎపిసోడ్ స్టార్ట్ దగ్గర నుంచి మొత్తం ఎపిసోడ్లు అయిపోయేంత వరకు నవ్వుతూనే ఉంటారు. చూసావా రష్మి, ఇప్పటి నుంచి మానస్ గాడి హవా స్టార్ట్ అవబోతుంది. వద్దు మానస్, ఈ స్పెక్స్ ఇవన్నీ వద్దు, ఇవే పెట్టి పెట్టి. పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు. చిచ్చి, పెళ్లి కొడుకు ఆయన కాదు, నేను. ప్రీ వెడ్డింగ్ షూట్ అదిరిపోవాలి, వాళ్ళు పిలిపించు. నీ పేరు? నా పేరు 1 minute. అదేం పేరు? నేను పుట్టగానే 1 minute ఏడ్చాను, అందుకే ఆ పేరు పెట్టారు. మీ పేరేంటి? 2 minutes. ఏ నువ్వు పుట్టగానే 2 నిమిషాలు ఏడ్చావా? కాదు, నువ్వు పుట్టగా నేను ఏడ్చాను. ఇప్పుడు నాది ఫోటో షూట్ తీయాలి. నేను కదా ఈయన. అరే మా నాన్న ఎక్కడ ఉంది? అది రాదే నొక్కుతుండో. నువ్వు పిల్లనా కొడుకువా? అప్పటి ఇంకొకటి ఉన్నాడు కదా పుట్టున్నాడు. అదే సార్, వాడు మిస్ అవుతుడు. ఈ రోజు స్కూల్ ఓపెనింగ్ అని చెప్పి ఎక్కడ పోతున్నావురా? ఊరికి పోతాను సార్, ఛార్జీ డబ్బులు మిగతాయని. ప్రిన్సిపల్ అరే మీ డాడీ కదరా? అవును, నీకెట్లా తెలిసిందిరా? సంబంధాలు కూడా గుట్టేటోడే కదా అయ్యా. భారతదేశంలో మీకు తెలిసిన భాషల గురించి చెప్పండి. మహబూబ్ భాష, హాదర భాష, మస్తాన్ భాష, హుసేన్ భాష, మాణిక్ చంద్ భాష, రజనీకాంత్ భాష. అందరికీ నమస్కారం అండి. నాకు పెద్దవాళ్ళు అంటే చాలా గౌరవం అండి, ఆశీర్వదించండి అన్నయ్య. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి, ఆస్వాదించండి. అయ్యో, నాకే పెద్దవాళ్ళంటే ఎంత గౌరవం. దరిద్రుడు. అల్లులు, ఆ ఇంటి పక్కనోడు నా మీద గట్టిగా మాట్లాడిండు, ఆ సంగతి మీరే చెప్పాలి. ఏరా, మా అత్త మీద అరిచావంట, నీ పాసు గాల, నీ నోట్లో మన్నుబడా, నీ కాలు తిరిగిపోను, గజ వణికిపోయింది. ఈ స్టేజ్ మీద కొన్ని రోజులు నేను లేను కదా, రష్మి నా గురించి చాలా ఫీల్ అయి ఉంటుంది కదా. బిర్యానీలో ఆకలి అంటే ఆయన పోయినప్పుడే బాధపడలేదు, కూరలో కరివేపాకలు అంటే నువ్వు పోతే బాధపడుతుందా? హలో, ఎలా ఉన్నా? నాకు కూడా వచ్చు. పిల్లలు హాయ్ చెప్పండి. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు. షోకు మొత్తం ఈ రోజు 4 జడ్జిలు అన్నమాట. ఏం జడ్జిలు అవుతాం? మరి మీరు యాంకర్. జడ్జిలు వాళ్ళే కాముకున్నారు, ఎందుకు మనకు ఆ స్పెట్స్ అవసరమా? నువ్వు ప్రపంచ యాత్రికుడు కదా? నేను యాత్రికుడినే, మాంత్రికుడు అన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? మీరు ప్రపంచం తిరగడానికి ఎంత టైం పట్టింది? నేను ప్రపంచం మొత్తం తిరగడానికి నాకు 4 సంవత్సరాలు పట్టింది. నాకు 5 సెకండ్లు చాలు. ఎలా? ఎందుకు తన చుట్టూ తిరిగావు? ఇదే ప్రపంచం కాబట్టి. జనరల్ గా నేను ఆటగాన్ని చూశాను, పోటీగాన్ని చూశాను, ఫస్ట్ టైం ఒక సొల్లుగాన్ని చూస్తున్నాను. అబ్బాయి గారు వచ్చేస్తున్నాడండి బాబు. కృష్ణక్కయ్య నమస్తే, బాగున్నారా? యా, భగవాన్ బావా కమ్ బ్యాంకాక్. కమ్ బ్యాంకాక్ కాదు, వెల్కమ్ బ్యాక్ అనాలి. ఓల్డ్ కస్టమర్.
నా కెరియర్ లో ఇంత హ్యాపీనెస్ నింపిన మై లవ్లీ దేవత ఖ్యాతిక. నేను దేవతకి దండం పెట్టుకునేవాడిని అమ్మవారికి, నా కొడుకు పుట్టాలి కానీ అమ్మవారే నా ఇంట్లో పుట్టింది. తల్లి చాలా బాగుంది. ఇట్ ఈస్ అన్లిమిటెడ్ ఫన్. ఇరగదీశారు. చాలా బాగుంది. కడుపు అయితే పగిలిపోయింది, అవలైతే అసలు